మత మార్పిడి విషయంలో కూడా ఒక డౌట్ ఉంది నాకు. అంటే ఈ 10,000 ఇస్తాం మతం మారితే, డబ్బులు ఇస్తామని చెప్పి చాలామంది మతం మార్పిస్తున్నారు అనేది ఒక చాలా పెద్ద వర్డ్ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? ఇది ఒక కేంద్రీకృతంగా జరుగుతుంది. ఉదాహరణకు మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, అది కూడా చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 930 చర్చిలు 2019 నుండి 2024 వరకు జరిగినటువంటి నూతన చర్చి నిర్మాణాలు పెరిగినాయి. 930 చర్చిలు ఆల్రెడీ కట్టేశారు. వీటన్నిటికీ కేంద్రం మంత్రి ఆదిమూలపు సురేష్. ఆదిమూలపు సురేష్ గారు మత మార్పిళ్ల కోసం ప్రత్యేకంగా విదేశాల నుండి నిధులు తీసుకొచ్చి మా ప్రాంతంలో దేవాలయాల దగ్గర సిలువలు పెట్టించడం, అవమానించడం. గొడ్రాలకొండే కాదు, దేవరాజు గట్టు సూర్య దేవాలయం దగ్గర, త్రిప్రాంతకేశ్వర స్వామి దేవాలయం దగ్గర హిందూ దేవతా దేవులను అవమానించడంతో పాటు క్రైస్తవీకరణ కోసం తన సొంత కార్యాలయంలో ఒంగోలులో నిర్మించి జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క పాస్టర్కు ప్రభుత్వంతో సంబంధం లేకుండా 8,000 నుండి 13,000 రూపాయల వరకు జీతాలు ఇచ్చి రోజు మత మార్పిడి చేయిస్తున్నారు. ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాష్టికం. ఇంకా జరుగుతుంది, దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో తప్పనిసరిగా ప్రొటెస్ట్ చేస్తాం. ఆయన కాలేజే ఈరోజు షామేల్ ఎస్జిఐటి కాలేజీలో కూడా మీరు చూస్తే ఓపెన్గా ఆయన చర్చి కట్టాడు. చర్చిలో పాస్టర్ ప్రార్థన చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. అలాగే ఆయన తండ్రి సమాధి క్రైస్తవ పద్ధతిలో చేశాడు. ఆయన పెళ్లి క్రైస్తవ రూపంలో చేశాడు. ఆయన ఎస్సీలో అవుతాడు. కాబట్టి ఎస్సీలను దోచుకుంటున్నారు. క్రైస్తవం మారినా, మతం మారితే రద్దవుతుందని తెలిసినా నిజమైన ఎస్సీల యొక్క హక్కులను ఈ యొక్క క్రైస్తవులు దోచుకుంటున్నారు. కానీ మీరన్న దానికి కూడా అంటే బేసిక్గా ఎస్సీ హిందూ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేశారో, ఈ క్రిస్టియన్స్ చాలా మంది ఎస్సీలోనే ఉంటారు కదా. అంటే వాస్తవంగా మనం చూసిన అలా ఏం లేదండి. ఈరోజు చౌదరి ఉంది, బ్రాహ్మణ్ ఉంది, రెడ్డి ఉంది, కాపులు ఉన్నారు. క్రైస్తవం అనేది అన్ని మతాల్లో బలహీనతలను ఆధారం చేసుకొని ఆ బలహీనతల ఆధారంగా మత మార్పులు చేశారు. ఇది ఎస్సీ సామాజిక వర్గంలో కొంత ఎక్కువ ఉండొచ్చు, కానీ నిజమైన హిందువులు వాళ్ళే. ఈరోజు ఎక్కడ ఒక కార్యక్రమం జరిగినా ముందు ఆ దేవాలయాన్ని శుభ్రం చేసేది వాళ్ళే. ఏ దేవాలయంలో అయినా సరే మొట్టమొదటి వాళ్ళ సేవతోటే దేవాలయం మొదలవుతుంది. కాబట్టి ధార్మిక కార్యక్రమాల్లో వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం, చాలా కీలకం. ఈ దశమ భాగాల మీద మీ ఆన్సర్ ఏంటంటే, దశమ భాగాలు అనేది ఇటీవల బాగా వినపడతా ఉంది. దోచుకోవడానికి దాచుకోవడానికి కలవరి సతీష్ లాంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక బిజినెస్ స్కీమ్. అది అమాయకులను బలహీనతలను అడ్డం పెట్టుకొని వాళ్లకు దశమ భాగం పేరుతోటి ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత అలంకారప్రాయం, ఇంత పెద్ద పెద్ద హాళ్ళు కట్టుకుంటూ, ఇంత పెద్ద పెద్ద మీటింగులు పెడుతూ మత మార్పిళ్లు చేస్తూ వాళ్ళ దగ్గర నుండి దశమ భాగాన్ని వసూలు చేస్తూ ఉన్నారు. అమాయకులను దోచుకోవడానికి ఈ యొక్క దశమ భాగమైన కొత్త బిజినెస్ స్కీమ్ తీసుకొచ్చారు. రాబో రోజుల్లో ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు, తప్పనిసరిగా వ్యతిరేకిస్తారు. చైతన్యం స్టార్ట్ అయింది. మీరు అన్నట్టుగానే కలవరి సతీష్ గారు కావచ్చు, చాలా మంది ప్రధాన మెయిన్ అనుకునే వాళ్ళ క్రిస్టియానిటీలో చాలా మంది కూడా ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. బేసిక్గా ఒక నిజంగా దేవుడి సేవకు వచ్చేటోళ్ళు ఎందుకు అంతగానం, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డబ్బులు, ఎక్కడి నుంచి వస్తాయి? దైవ సేవ కాదండి, డబ్బు లాభార్జన. డబ్బు కోసం మత మార్పిడి చేస్తున్నారు, డబ్బు కోసం పాస్టర్లు అవుతారని చెప్తున్నారు. 100% ఈరోజు వీళ్ళు చేస్తున్నదంతా కూడా మతంతో వ్యాపారం చేస్తున్నారు. క్రైస్తవాన్ని చెప్పి సమాజాన్ని మభ్యపెట్టి, ప్రపంచ దేశాలను మభ్యపెట్టి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నామని అక్కడ డబ్బులు తీసుకొస్తున్నాం. ఇక్కడ ప్రజలను దగ్గర నుండి, మతం మారినటువంటి అమాయకుల దగ్గర నుండి సమాజ సేవ కోసం మీరు 10% ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఈరోజు కంచి పీఠాధిపతిని, కంచి స్వామీజీ అనేక హాస్పిటల్స్ కట్టారు. ఈ రోజు శంకర్ నేత్రాలయ, మీరు గుంటూరు వెళ్తే గుంటూరులో శంకర్ నేత్రాలయ రోజుకు 1000 నుండి 1500 మంది ఏ మతం అడగకుండా సేవ చేస్తూ ఉన్నారు. అదే ఒక చర్చిలో చేస్తారండి, ఒక మసీదులు ఎక్కడైనా చేస్తారండి. ఈరోజు మత మార్పిళ్ల ద్వారా సమాజాన్ని దోచుకోవడానికి, దాచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ గా ఏర్పాటు చేసుకున్న దశ. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ యాక్ట్ తీసుకొచ్చింది, దాదాపు సొసైటీలన్నీ కూడా బ్లాక్ అయినాయి. ఇప్పుడు కొత్త పందా ఎత్తుకులాడుతున్నారు. భారతదేశంలో కుష్ఠరోగం ఉంది, లేకపోతే ఇంకొక అంటురోగాలు ఉన్నాయని చెప్పి గతంలో డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ అనాథలు ఉన్నారు, మేము సేవ చేస్తున్నామని. ఈరోజు ప్రభుత్వం చైతన్యవంతమైంది. అన్ని జబ్బులు తగ్గించే మందులు వచ్చేసినాయి, ఫ్రీగా అన్ని ఇస్తుంది. ప్రపంచానికే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఇది. ఇక్కడ కుష్ఠరోగానికి డబ్బులు లేవా అంటే, మందులు లేవా అంటే ఉన్నాయి. అలాగే ఇక్కడ పేదలకు డబ్బులు పెట్టే స్థితిలో భారతదేశం లేదా అంటే ఉంది. ఈరోజు అనేక మౌలిక వస్తువులతోటి అనాథలకు కావచ్చు, అభాగ్యులకు కావచ్చు మౌలిక వస్తువులు కల్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో భారతదేశం యొక్క పరువు తీసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ పాస్టర్లు. అంటే ఏం చెప్తారన్న, ఈ పాస్టర్లు మాట్లాడే మాటలు హిందువుల్ని టార్గెట్ చేసి ప్రధానంగా మళ్ళీ చేస్తున్న చర్యలకు సంబంధించి? ఇప్పటి వరకు హిందూ సమాజం
మాటల వరకు పరిమితమైంది. ఇప్పటి నుండి హిందూ సమాజం భౌతిక దాడులు దిగుతుంది. ఎందుకంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అవును. ఆ సహనం దాటిన తర్వాత, హద్దు దాటిన తర్వాత ఎవరు కూడా ఎవరిని ఆపలేరు. పరిధి దాటే వరకు మాట్లాడొద్దని కోరుకుంటున్నాం. ఈ సమాజం కోసం, దేశం కోసం, ఈ దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులు రాకుండా ఉండడం కోసం హిందూ సమాజం కూడా సంయమనం పాటిస్తుంది. సంయమనం పాటిస్తూ ఈరోజు వాళ్ళ పట్ల మౌనంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుంది. పరిధి దాటిలో తప్పనిసరిగా భౌతిక దాడులు ఉంటాయి. సమాజం తప్పనిసరిగా దాని తీవ్రత చూపిస్తుంది. ఈ పొలిటికల్ అంశాలు మనం మాట్లాడుకున్నప్పుడు 2.0 చాలా గ్యాప్ తర్వాత, నాకు తెలిసి జగన్ చాలా గ్యాప్ తర్వాత అదే అనుకున్న అంత పవర్ఫుల్గా మాట్లాడడం కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2.0 అని కొత్త అంశం తీసుకురావడం, మొత్తం ప్రతి ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టాం, ఖచ్చితంగా మేము కూడా ఒక బుక్ తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దాని సమయం? 1.0 ఏం చేసాం చెప్పగలిగితే 2.0 ఏందని చెప్పచ్చు. ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆయన 1.0 గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మద్యం, టెండర్ల రివర్స్ టెండరింగ్, అలాగే ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, అలాగే ఏ అంశంలో సక్సెస్ అయ్యారు చెప్పండి. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామని చెప్పి ఆర్భాటంగా ఓపెన్ చేశారు. నిజంగా ప్రారంభమైందా? ఈరోజు 1400 కోట్ల నుండి ఈరోజు 3500 కోట్లకి ఎస్టిమేషన్ మారింది. కారణం ఆయనే. ఒక టన్నెల్ పూర్తి చేసి నేను వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పి డబ్బాలు కొట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. నిర్వాసితులకు డబ్బులు లేదు, హెడ్ రెగ్యులేటరీ పని పూర్తి కాలేదు, ఆ కాలువల గంటలు పడ్డ కాలువ పునర్నిర్మాణం చేయలేదు. అసలు ప్రాజెక్టు పూర్తి కాకుండానే కాలువలు తవ్విన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రాజెక్టు పూర్తి కాలేదు, కాలువలన్నీ తవ్వేశాడు. అటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత గొప్ప నాయకుడిని చరిత్రలో మళ్ళీ చూడడం అంటే కష్టమైన పని. అంటే చాలా మాటలు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు చాలా చెప్పారు, కానీ ఏ ఒక్కటి నిర్వర్తించట్లేదు అనేది చాలా మంది ఎక్స్ మినిస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. విడుదల రజనీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గాలికి వదిలేశారు పథకాలు అనేది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకు పథకాలు లేట్ అవుతున్నాయంటే, గతంలో మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డబ్బులు వీళ్ళు ఎలా మార్చారో చెప్తాను. మెడికల్ కాలేజీలు గతిశక్తి కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మార్కాపురానికి ఒక కాలేజీ, మాచర్లకు ఒక కాలేజీలకు మెడికల్ కాలేజీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గతిశక్తి నిధులను డైవర్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ కాలేజీలు ఈరోజు పరిస్థితి ఏంటంటే, నిర్మాణం చేయాలి అంటే, బిల్లులు చెల్లించాలంటే శాఖల దగ్గర నిధులు లేవు. వాటిని మళ్ళా ఏర్పాటు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, వాటిని పూర్తి చేయాలి. ఈ బాధ్యతలు చాలా ఉన్నాయి. మధ్యలో గాలికి వదిలేసిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభమైందని చెప్పి ప్రారంభోత్సవాలు చేశారు. మార్కాపురం మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా కట్టకుండానే శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేశారు. అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేశారండి. దుర్మార్గమైన విషయం ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లేకుండా కాలేజీ అడ్మిషన్లు స్టార్ట్ చేసి స్టాఫ్ రిక్రూట్మెంట్ పేరు మీద కోట్ల రూపాయలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్క ఉద్యోగానికి 5 నుండి 10 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేలు వసూలు చేశారు. ఆ డబ్బు అసలు వాస్తవానికి ఇచ్చినటువంటి డబ్బులు ఒక్కొక్క కాలేజీకి 1200 కోట్ల రూపాయలు ఇస్తే 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఈరోజు ఏం చేయాలి? ఆ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేయడం కోసం ఈ చిన్న గ్యాప్ను ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేస్తుంది. తప్పనిసరిగా ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి రెండు కళ్ళ మాదిరి ముందు తీసుకెళ్తుంది. మీకు కానీ చాలా మంది ఈ దగ్గరగా అబ్జర్వ్ చేసే వాళ్ళలో ఈ పథకాలు అనేటివి జగన్మోహన్ రెడ్డి 5 ఇస్తే నేను 10 ఇస్తానే కాడికే ఉన్నాయి తప్పితే కొత్త పథకాలు ఏం లేవు, జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చేశారనే టాక్ వినపడుతుంది. మీరు ఏం చెప్తారు? వాస్తవానికి భారతీయ జనతా పార్టీ వైపు నుండి పేదల సంక్షేమానికి, నిరుపేదలకు ఇవ్వడానికి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. అయితే ఏ రాష్ట్రంలో అయినా సరే పరిమితి మించి అవసరం లేని వాటిని ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ పరంగా ఆలోచన చేస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మా ప్రధాన పార్టీ కాబట్టి ప్రధాన పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ తమ ఎజెండాలో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని పెట్టింది. అదే కూటమి ప్రభుత్వానికి అంత బాధ్యత ఉంటుంది, కలిసి ముందుకెళ్ళాం కాబట్టి. బాధ్యత ఉంది కనుక తప్పనిసరిగా పూర్తి చేస్తాం. పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సమకూర్చుకునే పనిలో ఇప్పుడు ఉన్నాం. విమర్శలు చేసే వ్యక్తులు, గతంలో ప్రకాశం జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటే దొనకొండకు డిఫెన్స్ కారిడార్ ఇచ్చారు, కనిగిరికి నిమ్జ్ ఇచ్చారు, నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రకాశం జిల్లా నుండి పోతుంది. అలాగే రామాయపట్నం పోర్ట్ ఇచ్చాం, అలాగే కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ ఇచ్చాం.
దగ్గర దగ్గర 1,30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఓన్లీ ప్రకాశం జిల్లాకి ఇచ్చారు. హ్మ్. దేశంలోనే మొట్టమొదటి అవును. ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకాశం జిల్లాలో కడుతున్నారు. అలాగే అనేక ప్రాజెక్టులు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ట్రిపుల్ అని రాజస్థాన్ తర్వాత రెనోవేషన్, రిపేరింగ్, రీమోడలింగ్ అని చెప్పి మైనర్ ఇరిగేషన్ చెరువులకు వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ను ప్రకాశం జిల్లాకే ఇచ్చారు. అంటే మంచి మంచి స్కీములు, డబ్బులు విస్తృతంగా ఇచ్చినా కూడా ఆ అభివృద్ధిని గాలికి వదిలేసి ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసి వాళ్ళ ఇష్టమైన ప్రాజెక్టులకు వాళ్ళు దాచుకోవడానికి మాత్రమే వాళ్ళు వాడుకున్నారు. ఆ వాడుకోవడానికి ఉపయోగించిన శ్రద్ధ అభివృద్ధి మీద చూపించుంటే బాగుండేది.